హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తు ఉన్నా. ఈరోజు సండే కదా, వీకెండ్. ఫిష్ మార్కెట్కి వచ్చినామట. ఫిష్ అవి తీసుకుందాం అని చెప్పేసి. రేపు హరీష బర్త్డే ఉంది, సో దానికోసం అని చెప్పేసి మండే కదా మళ్ళీ తినమని సండే చేస్తున్నాం అన్నమాట. ఫిష్, ప్రాన్స్, చికెన్ తీసుకున్నా. సో అట్లా ఫిష్ మార్కెట్లో ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ప్రాన్స్ అయినా ఏమైనా సరే ఎప్పుడు లూలులో తీసుకుంటాము, ఈసారి ఫిష్ మార్కెట్కి వచ్చి తీసుకున్నాం, కరామా ఫిష్ మార్కెట్. సో అట్లా అన్నమాట. ఈరోజు డే మార్నింగ్ నేను లేచేటానికి 11:30 అయిపోయింది. రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటానికి టైర్డ్ అవుతున్నా కదా, సో లెగాలనిపించలే. స్వీట్ కార్న్ ఫ్రెష్గా ఉందని అదొకటి తీసుకున్నా. గ్రేప్స్ అవి తీసుకున్నాం అన్నమాట, అక్కడే ఫిష్ మార్కెట్లోనే తీసుకున్నాం, ఇంకా లూలుకి వెళ్ళలేమాట. అయితే బతికిన క్రాప్తో ఆడుతున్నా, అది కరుస్తుందని మా హస్బెండ్ అంటున్నా వినకుండా దానికి తాడుందని చెప్పేసి దాంతో ఆడుతున్నమాట. అప్పటికే 12 అయిపోయింది. సో వంట చేద్దామని త్వరగా వచ్చేసి ఫస్ట్ ప్రాన్స్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసినామాట. ఒక పక్క చికెన్ పెట్టాను. చికెన్ అయితే మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎందుకంటే నేను ప్రాన్స్ చేస్తున్నా, తను చికెన్ చాలా బాగా చేస్తారు మా హస్బెండ్. సో తను చికెన్ చేస్తున్నారని చెప్పేసి నేను ప్రాన్స్ చేస్తున్నా. ఇంకా లాస్ట్లో బిర్యానీ చేద్దాము, వేడిగా ఉంటుంది కదా, చాలా ఉంటుంది దుబాయ్లో అయితే. అప్పటికప్పుడు చేసుకోవాలనిపిస్తుంది ఏం చేసుకున్నా. ఈరోజు చాక్లెట్ డే కదా, మా హస్బెండ్ తెచ్చి చాక్లెట్ ఇచ్చామన్న. ఆ చాక్లెట్ తింటూ అలా వంట చేస్తున్నా. తిను అంటే అస్సలు తినరు, తినిపిస్తే మాత్రం వీడియోస్ ముందు. నార్మల్గా అయితే తింటారు, వీడియోస్ ముందు మాత్రం కొంచెం అలా స్టంట్ చేస్తారు అన్నమాట తినడానికి. ఎవరైనా ఏమైనా అనుకుంటారా, ఏం చేస్తారా అని. ఒక పక్క బిర్యానీ పెట్టేసిన, ఒక పక్క చికెన్ కూడా కలిపేసి పక్కన పెట్టేసిన అన్నమాట. ఫాస్ట్గా చేయాలి కదా, అందుకని ఒకటి అన్నీ కలిపేసి పెట్టేసిన. స్టార్టింగ్ రాగానే ఫిష్ కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసిన, అవి ఫ్రై చేసేసిన. ఒక పక్క అన్నం, రైస్ ఉడుకుతుంది అన్నమాట బిర్యానీకి. సో అట్లా చేసినాము. రేపు ఈ మేడం గారి బర్త్డే, బిర్యానీ చేస్తున్నా. ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, తర్వాత ఏం చేసిన ఫిష్ ఫ్రై చేశాను. ఇదిగో చికెన్ బిర్యానీ. నా దమ్ బిర్యానీ తినాలంటే అదృష్టం ఉంటుంది. చాలా బాగా చేస్తుంది బిర్యానీ. సో అన్ని చూపిద్దాం, చూడు ఏమేమి చేసినా చూడండి ఒకసారి. ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ తక్కువే చేసిన, ఎందుకంటే మిగతా చికెన్ అంతా బిర్యానీలో వేసేసాను. ఎందుకంటే కర్రీస్ ఎక్కువ అయిపోయింది కానీ తక్కువ చేసాను. ఇది వచ్చేసరికి ప్రాన్స్ కర్రీ, ఇది వచ్చేసరికి ఫిష్ ఫ్రై అండ్ బిర్యానీ. సెల్ఫీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నా. రేపు బర్త్డే ఇట్లానే స్ట్రైట్ గా పెట్టు. రేపు బర్త్డే మండే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రేపు మండే కదా, అసలు నాన్ వెజ్ తినము, అందుకే ఈరోజు సెలబ్రేట్ చేసేస్తున్నాం. మేమైతే మండే టు సాటర్డే నాన్ వెజ్లే మానేసినాం, ఓన్లీ సండే అయితే చేసుకుంటున్నాం. సో అట్లా అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇంతకంటే అయితే నేను చెప్పలేను.